పిచ్చి వారికి ఆనందం. కానీ ఈ టీమ్ లో ఒకరికి వాస్తు పిచ్చి ఉంది. మరి ఆ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. Happy day, every day, happy day, every day. కంగ్రాట్స్ రా, మొత్తానికి ఇల్లు కట్టించుకున్నాం గృహప్రవేశం. పనిలో పని పెళ్లి కూడా చేసుకోవాల్సిందిరా. మన పెద్దలు ఏమన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకొని చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకన్నారంటో, ఇప్పుడు ఇల్లు కట్టుకునేది ఏం చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పడుతాం. అవును, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది, కట్నం వస్తుంది. ఆ కట్టంతో అప్పులు తీసుకొచ్చారు, తర్వాత పెళ్లి చేసుకోమంటారు అన్నమాట. అది మ్యాటర్. మా పెద్దన కూడా మొన్న పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి చేసుకుంటే గొడవలేదురా, రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో మా పెద్దమ్మ రోజు పెద్దనికి ఫైటింగ్. మరి లేకపోతే రెండు పెళ్లి చేసుకునే పెద్దమ్మ తిట్టదా ఏంటి? రెండో పెళ్లి చేసుకుని కాదు గొడవ, కట్నం తక్కువ తీసుకున్నాడని. మర్చిపోయి, నువ్వు కూడా మన ఇల్లు తీసుకున్నట్టున్నా. తీసుకున్నారా? ఎంత అయిందండి ఇల్లు? ఓ 60 lakhs అయిందిరా. 60 lakhs? ఛీ, సిగ్గులేదురా ఆఫ్టర్ 60 lakhs తీసుకోవడానికి. 1.5 crore. ఇంటీరియర్స్ ఎంత చేయొచ్చు, వుడ్ వర్క్ అది. 25 lakhs 30 lakhs అయింది. ఇంత చీప్ గా లేంటారు నా ఫ్రెండ్స్ అందరూ. 80 లక్షలకి ఇచ్చా ఓన్లీ ఇంటీరియర్స్. ఇంకేమన్నా స్పెషాలిటీస్ మీ ఇంటికి ఉన్నారా? ఏంటిది? బాత్రూమ్ లోని ట్యాప్స్ అవి గోల్డ్ చేయించా. గోల్డ్ దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టడం? 10,000 పెడితే వచ్చేస్తాయిగా. ఎక్కడ పెట్టాలో కాదురా, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకో ఫస్ట్. గృహప్రవేశం టైం అవుతుంది, నువ్వు పనులని చూసుకో. భోజనాల దగ్గర అక్కడ ఇక్కడ లేడీస్ వస్తారు, కొంచెం జాగ్రత్త. ఎల్రా, గృహప్రవేశం ఎలా చేసుకుంటావు నేను చూస్తా. చిన్నప్పుడు నా ఫ్రెండ్ అండి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, ఇడు వచ్చాడు సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయిన ఫస్ట్ ర్యాంక్ ఆడికి వచ్చింది. కాలేజీలో కత్తి లాంటి ఫిగర్ ఉండేది, దాన్ని లైన్ వేస్తే ఇడు వచ్చి అనుకుపోయాడు. ఆఖరికి ఇల్లు నేను కొందాం అనుకున్నాండి, 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. వీళ్ళు చేయించి గృహప్రవేశం చేయించిన నేడుతో. ఎరా చెప్పింది గుర్తుందిగా, ఆ స్వామిని తీసుకొచ్చేయండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. ఓకే బాయ్. మీరేంటి స్వామి ఇక్కడ? ఇక్కడ కాదు, నేను యూఎస్ వెళ్తున్నాను, ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాను. దేనికి స్వామి? ఈ ట్రంప్ గృహప్రవేశం చేసుకుంటానంటే నువ్వు వాస్తుకి చూడమని చెప్పినాడు, ఫోన్ చేసినాడు. ట్రంప్ ఇంటికి వాస్తు మరి ట్రంప్ ఇల్లు గృహప్రవేశం అది అంటున్నాడు. చాలా ఫేమస్ స్వామిరా, అతను ఏం చెప్తే జరుగుతుంది తెలుసా? ఏం చెప్తే జరిగిద్దా? ఏంటి ఆ స్వామీజీ పేరేంటి? ఎక్పల్కా జీనా అని. ఎకపల్కా జీనా? రితిక్ రోషన్ చెప్పింది చెప్పిన ఎక్పల్కా జీనా అని. ఓరే నాయనో, అప్పుడు బిల్లేడు ఉన్నాడు తెలుసా? అతను ఎక్కడ ఉన్నాడో అమెరికాలో చెప్పింది ఇతనే. ఇతనికన్నా తెలుసు బిల్లేడు తాగమని చెప్పింది ఇతనే. మన గృహప్రవేశం పిలిచి ఒకసారి ఇంటి వాసి చూడమనరా. స్వామి ఒకసారి మా ఫ్రెండ్ స్వామి కొత్తిల్లు కొనుక్కున్నాను స్వామి, మీరు ఒకసారి ఇంటికి వచ్చి మా గృహప్రవేశం వాళ్ళు ఒకసారి స్వామి ఎవరెవరు? ట్రంపా? వీడియో కాల్? ట్రంప్ బాగున్నావా? స్లాబ్ చేస్తే వచ్చే వరకు ఆగచ్చు కదా బాబు. ట్రంప్ మిస్సెస్ ని చిల్లని పిలుస్తుంటాడు. చెల్లెమ్మ బక్సికి పని మొత్తం తెట్లు తట్టి పోటుకి. ఒకసారి నానికి ఫోన్. నాని ఎవరు? హీరో నాని కాదు, ట్రంప్ కొడుకు పేరు నాని, ముద్దు పిలుస్తుంటాడు నాని అని. నాని బాగున్నావురా? మరి నువ్వు ఆ స్కూల్కి వెళ్ళినావు, మళ్ళీ ఆ స్కూల్ మాని వచ్చి నువ్వు నానికి ఫోన్. సరే బాబు వెళ్ళొస్తాను మరి. బావా బావా ఏం ట్రంప్ బావా? ట్రంప్ ఇంట్లో ఎక్కడి నుంచి పులుసు పట్టుకెళ్తాడు, పులుసు చేపను ఎక్కడి నుంచే స్వామీజీ. ఈసారి 2 పులుసులు తీసుకొస్తాను, మంచి పులుసు చాలు. చెల్లమ్మా ఒకసారి ప్రేమలోకి రా, ఒకసారి ప్రేమలోకి రా. సిగ్గుపడిపోతుంది చెల్లి. సరే సరే వెళ్ళిపోతాను. శిష్యుడు ఆపండి ఇక్కడ, నువ్వు చూసి వచ్చేస్తాను వాస్తే. సరే బాయ్. ఏంటి బాబు? గృహప్రవేశం వాళ్ళు ఒకసారి ఇంటి వాసి చూడండి స్వామి ప్లీజ్. మరి తెలుసుకోరండి, మరి తెలిసింది మరి అంత గురుగారు అంటే మరి మనసు కరిగిపోతుంది. సరే 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 రండి స్వామి. ఇదే స్వామి మా ఇదే ఇల్లు స్వామి. లోపల రండి స్వామి. తీసేయండి, ఫస్ట్ తీసేయండి అంతే. క్యాలెండర్ ఫస్ట్ ఎలా తీసేస్తారు స్వామి? ముందు తీసేయండి. అదో జిగిరి పంచులు వేసుకుని సారీ స్వామి, జడ్డి పంచులు సిగ్గులేదట్టు నీకు. తీసేయండి, గుమ్మం తీసేయండి. ఇక్కడ గుమ్మం తీసేయాలా? తీసేయండి గుమ్మం తీసేయండి సార్. అలా గుమ్మం తీసేయండి. గుమ్మం అడ్డకి పెట్టమంది నేను. తీయకపోతే మొత్తం కీడు జరిగిపోతుంది. కీడు జరిగిపోద్ది సార్. ఏం ఉండదు సార్, ప్లీజ్ సార్ గుమ్మం తీసారే. కొత్త ఇల్లు గుమ్మం వచ్చాను, కీడు వచ్చాను.
ఎవరు సార్ ఈడు? ఈడా? ఎవరు సార్ మీరు? ఇల్లు ఎవరిది? నాదే సార్. ఈ బిల్డింగ్ కూలగొట్టాలి. ఎందుకు కూలగొడతారు సార్? రింగ్ రోడ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ రింగ్ రోడ్? అవును, రింగ్ రోడ్. హైదరాబాద్ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది కదా సార్. నీ చేసి ఉంచి ఒకసారి. నీ చేతికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రింగులు. చేతికి 2 రింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో 2 రింగ్ రోడ్లు కట్టద్దా? బాగా చెప్పిన మన 500 స్వామి బాగుందివా? బాగున్నా స్వామి. ఎంత ఇస్తాడు పేమెంట్? 1000 రూపాయలు స్వామి. 1000 రూపాయలు నాకు 500 ఏంటి 1000? డాన్స్ చేసి కాబట్టి మంచి పని జరిగింది. డాన్స్ చేసి లేకపోతే బాబా నాకు పని ఎక్కువైపోతుంది. ఇల్లు కట్టుకున్నావు కదా? కట్టుకున్నా స్వామి. చెప్పినట్టు కట్టుకున్న వాస్తే? అవును స్వామి. ఆ ఇంట్లో పిల్లలు తీసావా పిల్లర్స్? మొత్తం తీసేసిన స్వామి. మీరు నాకు వాస్తు చెప్పినప్పటి నుంచి నాకు మా గ్రేట్ కావాలి స్వామి. అది కాదు డైలాగ్, నాకు ప్రమోషన్ వచ్చి చెప్పాలి. అవును, ప్రమోషన్ వచ్చేది స్వామి. రాజేటి ఇల్లు గుల్లగొట్టాలి స్వామి. మనసు ఇచ్చినే కానీ ఒక్కపోతే మరి లేదు స్వామి. పెద్ద ఆయన ఒప్పుకోడు. ఎవరాలు? మోదీ. మాట్లాడుతాను. మొన్న చేపల పులుతున్నా ఇద్దరు కలిసి కూర్చొని మొత్తం మాట్లాడతాను. మన శిష్యుడే మాట్లాడుతూ వదిలే. ఈ పక్కుండు. చాలా థ్యాంక్స్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. నాకు అర్థమైంది స్వామి. ఉన్నారు కదా స్వామి. నువ్వు అడ్డకు పెట్టింది ఏంటి? ఇది అడ్డంగా పెట్టి అర్జెంట్ గా. ఏంట్రా ఇది? ఇల్లు కొట్టడం బెస్ట్, పడుకోబెట్టడం బెస్ట్? పడుకోబెట్టడం బెస్ట్. పడుకోబెట్టేది స్వామి. ఇప్పుడు ఇంట్లోకి ఎలా వేస్తావు స్వామి? ఇంట్లోకి వెళ్ళగలుగుతావా? ఏ కిటికీలో దూరేలో ప్లేదెట్టి. సుధీర్ రహస్యాలని చెప్పేస్తున్నాడు. బాగుందరా? కొత్తగా ఉందా ఎంట్రీ? బాగుంది కదా ఇప్పుడు? స్వామి మిగతాదంతా ఓకే కదా స్వామి? ఇదేంటిది? ఇది కిచెన్ స్వామి. కిచెన్ కమోడైన పక్కనే కిచెన్ లో కమోడ్ ఏంటి స్వామి? కిచెన్ లో కమోడ్ ఏంటి? ఇప్పుడు కిచెన్ లో ఏం చేస్తావు నువ్వు? వంట చేస్తారు. వంట చేసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? తింటావు. తినేసిన తర్వాత కడుపులోకి వెళ్తాది. కడుపులోకి వెళ్ళిన తర్వాత కమోడ్ లోకి వెళ్తాది. అంతే కదా? 2 పక్కన తప్పేంటి ఇప్పుడు? అమ్మో, ఇప్పుడు కిచెన్ లో కమోడ్ పెట్టండి. గోడ మొత్తం కొట్టాలి కదా మరి. వాస్తు ప్రకారం ఫస్ట్ దెబ్బ ఇక్కడ వెయ్యాలి. వల్లకి నచ్చబెట్టి స్వామి ఎప్పటి నుంచి నా కోరిక నేను చూస్తాను స్వామి. స్వామి ఇప్పుడు అంతా ఓకే కదా? ఇదేంటిది? బాత్రూమ్ లో బెడ్ అది. బాత్రూమ్ లో పెట్టి ఎందుకుంటారు స్వామి? ఇవి కూడా తెలియకుండా ఇల్లు కట్టాను పెట్టిన స్వామి. చెప్పండి స్వామి ఏమేందో. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండే ప్లేస్ అది బెడ్రూమ్. తర్వాత ఇంకో ప్రశాంతంగా ఉండే ఏరియాది బాత్రూమ్. మరి 2 దగ్గర టైం అయిపోతుంది నీకు. స్వామి అందులో బెడ్లు పట్ట స్వామి బాత్రూమ్ లో. అందుకే గోడ తీసే. నాకు అర్థమైంది. గోడ తీసి అంతే కదా, నేను తీసేస్తా. ఇదేంటిది? ఎక్కువ పని ఇందులో ఉంటది బెడ్రూమ్. అంటే పడుకుంటాం కదా స్వామి ఎక్కువ. ఇది అర్జెంట్ గోడ తీసేది. దీనికి గోడ తీయడం ఎందుకు స్వామి? స్టవ్ ఎక్కడ పెట్టావు నువ్వు? బెడ్రూమ్ లో స్టవ్ ఎందుకుంటారు స్వామి? బెడ్ కింద పెట్టుకోవాలి కదా స్టవ్. నువ్వు బెడ్ కింద స్టవ్ పెట్టుకుంటాడా? బయట పోయిందా? సరే చెప్పండి సార్. దీంట్లో ఎక్కడ పెడతారే? కాటి మీద. కాటి కింద ఏముంటది? ఫైర్ ఉంటది. మరి ఇక్కడ ఉండండి తప్పేంటి? అంటే రోజు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పడుకోవాలి అంతే. స్టవ్ పెట్టాను కుదరదు స్టవ్ స్వామి. పెట్టాలంటే గోడను కూడా తీసేయండి అర్జెంట్ గా. నాకు అర్థమైంది. అయిపోయిందే. ఇదేంటిది? హాల్. బాత్రూమ్ లాగా 4 కడతావు నువ్వు. హాల్లో బాత్రూమ్ అంటే ఎక్కడో మూల కట్టొచ్చు. మరి డోర్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వీడికి వాచ్ బొత్తికి తెలియదు. ఎవడు హాల్లో బాత్రూమ్ కడితే అందరూ నగ్నంగా చూస్తారు కదండి మనోడిని. పేరేంటి? సత్యం. నగ్న సత్యం ఎందుకు వచ్చింది అనుకున్నా మరి? నగ్న సత్యం. బాత్రూమ్ డోర్ లేకుండా కట్టుకున్నావు అనుకో, అందరు నగ్నంగా చూస్తారు. ఏంటి బాత్రూమ్ డోర్ లేకుండా? డోర్ లేకుండా కట్టాలి. అందరు అప్పుడు నన్ను చూస్తారు కదా స్వామి. అబ్బా లోపలికి వచ్చిన నిన్ను చూస్తారు. చూసినట్టు ఈ ఇల్లు మీద దృష్టి ఏమి ఉండదు. కళ్ళ దృష్టి మొత్తం పోద్ది. సరిగాని నీ నక్షత్రం ఏంటి? అది శ్రవణ నక్షత్రం స్వామి. చెప్పాలి
చెప్పింది చెప్పాలా శ్రవణ నక్షత్రం అని ఏమేం స్వామి రాసేటిది నాది రాసి మకర రాసి ఇది చెప్పలేదు చెప్పాలి కదా ముందే ఏమేం స్వామి నువ్వు యాజ్ డీజ్ ఎలాగైతే కట్టించుకున్నావు నీ నక్షత్రం రాసి సరిపోద్ది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పాలని చెప్పు గోడ కొడుతుంటే ఏడుస్తున్నావు కమ్యూనికేషన్ బాగుండాలి సుధీర్. ఇప్పుడు మళ్ళీ కట్టాలి యాస్టీస్ గా కట్టాలి కట్టుకో, కట్టుకో, బాగుందిరా. హ్యాపీగా ఉండు. అప్పుడు దాకా నేను ఎక్కడ ఉండాలి మరి ఇదిగో ఇది ఉంది కదా మంచి వాస్తు నేను ఇప్పుడు మళ్ళీ యాస్టీస్ గా కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని వస్తాను స్వామి ఒరేయ్! ఏంటిది మరి దేనికి వెళ్ళి దీని ఓ, కిందకి దీంట్లో నుంచి వెళ్ళాలి వెళ్ళి మొత్తానికి ఇల్లు హ్యాపీగా ఉంది నాకు గృహప్రవేశం అడది ఏదో మర్చిపోయారా ఏంటంటే వాయిస్ మిమిక్రీ చేశాను చాలా ఇగో. ఒక 5 లక్షలు అయ్యి ఇచ్చాం కదా సరిపోదు ఐదో లక్ష. గో ఈ వాయిస్ ఇదే ఎక్కువ ఓకేనా కలుద్దాం మళ్ళీ ఇంక ఇల్లు ఉంది చెప్తాను నేను ఓకేనా ఓకే. బై బై కలుద్దాం మరి వాస్తు ప్రకారం మరి మంచి కట్టుకోవాలి కుర్రాడు మరి వాస్తు ప్రకారం మొత్తం నువ్వు సెట్ చేసావు ఇది ఎక్పల్ కానీ కప్పలకా ఏంట్రా ఎక్పల్ కానీ మంచి స్వామీజీరా మంచి స్వామి మంచి స్వామి ఆ ట్రంప్ సత్యం అయ్యో సత్యం ఈవెంట్లకి బాగా చూసుకోవాలి మరి ఆ చెల్లెమ్మ ఆ తుఫాన్ అరే అరే నువ్వు రే ముస్లి ఓకే సరోజా గారు బాగుంది సీను స్లాంగ్ బాగుంది నిజంగానే చేసినా చేస్తాడు రామ్ ప్రసాద్ సీను కలిసి ఆల్రెడీ నీకు స్కెచ్ చేసి చాలా చేశారు ఇది కూడా చేస్తారు బాగుంది నాకు బాబు సార్ మిస్టర్ సుధీర్ గ్రూప్ సార్ బాగా చేశారు. గుడ్ మ్యాన్ థాంక్యూ సార్